చూడమ్మా ఆల్రెడీ మనం ఈ రియల్ నెంబర్స్ టాపిక్లో ఎక్సర్సైజ్ 14.3లో ఉన్నాం. ఎక్సర్సైజ్ 14.4 14.3 కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఏంటి 14.4. ఈ 14.4లో మనకి 1.4 ఫస్ట్ టాపిక్ రియల్ నెంబర్స్ కాబట్టి 1.4 ఎక్సర్సైజ్. ఇందులో మనకి ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. 4th క్వశ్చన్ చూడండి ఒకసారి. ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ టు ద డయామీటర్ of a circle C by D is represented by pi, but we say that pi is an irrational number. క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు వై. ఇక్కడ ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ అన్నాడు. ఒక సర్కిల్కి ఏముంటుంది? రేడియస్ ఉంటుంది. ఆ రేడియస్ని 2 పాయింట్స్ తీసుకుని ఈ 2 పాయింట్స్ని సెంటర్ గుండా పాస్ చేస్తే ఏమవుతుంది? డయామీటర్. ఇంకేమన్నాడు? సర్కంఫరెన్స్ అన్నాడు కాబట్టి సర్కంఫరెన్స్ ఫార్మ్ ఏంట? 2πr. దీనికి ఇండికేట్ చేసే లైట్ ఇక్కడ క్యాపిటల్ C. అలాగే డయామీటర్ ఫార్మ్ D = 2r. ఈ 2 వాల్యూస్కి రేషియో ఫార్మ్ చేస్తే C by D = దీని ఫార్మ్ ఎంత? 2πr డివైడెడ్ బై 2r. 2 ఏమవుతుంది? క్యాన్సిల్. ఆర్ కూడా ఏమైంది? క్యాన్సిల్. ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ ఎంత? 5. అయితే C by D వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తే నీకు వచ్చింది అంటే పై అన్నావు. కానీ పై అనేది ఏమన్నాడు ఇక్కడ క్వశ్చన్లో? ఈజ్ అని రేషనల్ నెంబర్ అన్నాడు. ఎందుకని అడిగాడు. అయితే నువ్వు మెజర్ చేసేటట్లు ఈ సర్కంఫరెన్స్ వాల్యూ కానీ డి వాల్యూలో ఎనీ వాల్యూ ఇర్రేషనల్ నెంబర్ అయిందనుకోండి, ఎనీ వాల్యూ అంటే ఫర్ సపోజ్ సిఆర్ డి ఐదర్ అంటాం. ఐదర్లో ఏదో ఒకటి పాసిబిలిటీ ఉంది. ఎందువల్ల డి ఇక్కడ సర్కంఫరెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మరి ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. పై వాల్యూ రికార్డెడ్ లేదు మన దగ్గర, దాని వాల్యూ పర్ఫెక్ట్గా లేదు. 22/7 అనే వాల్యూ ఉంది. దీని వాల్యూ మనం ఏం చెప్తున్నాం కదా? 3.1415. అంటే నెంబర్ ఆఫ్ మ్యాథమెటిషియన్స్ ఏం చేశారో ఒకడేమో 3.14తో కంప్లీట్ చేస్తే ఇంకొకడేమో 3.141516 అండ్ ఎక్సెట్రా, లేదా 3.12345 అండ్ ఎక్సెట్రా. అంటే ఆ మ్యాథమెటిషియన్ అంటే వాళ్ళు ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచన బట్టి చేశారు. వాళ్ళ ఆలోచన బట్టి ఈ వాల్యూ ఎంత ఉంటుందని చెప్పాడు తప్ప ఇది 22/7 ఈక్వల్గా అవుతుందని చెప్పలేదు. అందువల్ల నాట్ ఈక్వల్ టు 22/7. అందువల్ల ఇది అండ్ ఎక్సెట్రా. అండ్ ఎక్సెట్రా అంటే ఏంటి? అండ్ ఎక్సెట్రా ఎండింగ్ పాయింట్ లేదు. ఎండింగ్ పాయింట్ ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్. అలాగే రిపీట్ అవ్వడం లేదు. రిపీట్ అవ్వలేకపోతే ఏమవుతుంది? నాన్ రికరింగ్. అంటే నాన్ టెర్మినేటింగ్ ఏంటి, నాన్ రికరింగ్ ఏంటి? నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ అయ్యేవాళ్ళు కంపల్సరీ ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్. ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. మరి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది ఇక్కడ మనకి కండిషన్ అడిగారు కాబట్టి ఒకసారి చూడండి. ఇఫ్ వై మెజర్ యాక్యురేట్లీ యాక్యురేట్లీ అంటే ఏంటి? యాక్యురేట్లీగా ఏ వాల్యూ ఫైండ్ చేస్తున్నాం? పై అనుకున్నాం. అంటే పై వాల్యూ కావాలంటే మనకి ఏ వాల్యూ కావాలి? C/D. ఈ C/Dలో ఐదర్ C or D is an irrational. అంటే ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నావు యాక్యురేట్గా C/D వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇందులో కండిషన్ ఏం చెప్తాం? ఐదర్ C or D ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. మరి C or Dలో C వాల్యూ కానీ D వాల్యూ కానీ ఇర్రేషనల్ నెంబర్ అయితే ఫైనల్గా వచ్చే C/D వాల్యూ కూడా ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్. మరి C/D వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు D.
మరి సి బై డి వాల్యూ ఇరేషనల్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా పై కూడా ఏమవుతుంది ఇరేషనల్ నెంబర్. అందువల్ల ఇఫ్ యూ రిప్రజెంట్ ఇక్కడ దేంతో మనం వాల్యూ ఇండికేట్ చేస్తున్నామో ఆ ఇండికేట్ చేసే వాల్యూ కంపల్సరీ పై అన్నది అన్నాం కాబట్టి పై ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇరేషనల్ నెంబర్. ఇందులో ఓన్లీ మ్యాటర్ టైప్ ఉంటుంది, దీనికి మనకి ఎగ్జామ్గా క్వశ్చన్స్ ఏం లేవు, ఓన్లీ మ్యాటర్ రాయి అంతే. అదనా ఆ మ్యాటర్ రాసుకుంటే సరే. సో పై ఈజ్ రికార్డెడ్ pi is recorded as an irrational number, as an irrational number. ఇక్కడ అట్లీస్ట్ నేను ఎదుగుదాం అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు ఛాన్స్ అన్నా. ఇఫ్ ఐ మెజర్ యాక్యురేట్లీ ఏ వాల్యూది సి బై డి అనుకున్నప్పుడు దాని కండిషన్ ఏం చెప్తాం, అట్లీస్ట్ ఏదో ఒకటి అవుతుంది. ఎయిదర్ అనేది కంపల్సరీ ఈ రెండిట్లో పాసిబిలిటీ అవ్వచ్చు. కంపల్సరీ అట్లీస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఒకటైనా అవ్వచ్చు రెండు కూడా అవ్వచ్చు అన్నా. చాలామంది ఏంటంటే ఫర్ సపోజ్ అట్లీస్ట్ వన్ నెంబర్ అంటాం. అట్లీస్ట్ వన్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి, ఒక సెట్కి ఏదైనా ఒక ఈక్వేషన్ ఫామ్ చేయాలి, ఎక్స్ ప్లస్ వై కూడా 7. దీనికి సొల్యూషన్కి ఒక పాయింట్ కావాలి. ఏంటో పాయింట్ 2,5. 2,5 సబ్స్టిట్యూట్ చేసావు. 2 + 5 కూడా ఎంత అవుతుంది 7. ఇది కూడా ఏమైంది 7. అందులో పాయింట్ ఏమవుతుంది సాటిస్ఫై చేస్తుంది. ఫైనల్గా మనకు ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అయింది, కానీ ఒక పాయింట్ సాటిస్ఫై అవుతుందా, 3 + 4 చేసావు. మరి 3 + 4 కూడా చేస్తే వస్తుంది 7. అంటే ఏమైంది ఈ యొక్క ఈక్వేషన్కి సాల్బుల్గా మనకి ఏమొచ్చింది 2 వాల్యూస్ వచ్చింది. ఒకటేమో 2,5, అనదర్ వాల్యూ ఎంత వచ్చింది 3,4. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే 1 + 6. 1 + 6 ఎడిషన్ చేసిన కూడా వస్తుంది 7. కాబట్టి అంటే ఎన్ని పాయింట్స్ వస్తుంది ఇక్కడ 3 పాయింట్స్. కానీ వాడు అడిగింది ఏంటి అట్లీస్ట్ అంటే ఆ వాల్యూ నుంచి మొదలు పెట్టుకుని మోర్ దాన్ వాల్యూస్ అంటే 1 or 2, 3 అండ్ ఎక్సెట్రా. మరి ఎక్కడైనా మీనింగ్ ఏంటి అట్లీస్ట్ కండిషన్ ఏమైనా ఎయిదర్ సి ఆర్ డి, సి అయినా అవచ్చు డి అయినా అవచ్చు, లేదా సిడి రెండు కూడా అవ్వచ్చు. అంటే ఫర్ సపోజ్ √6 / √3 వచ్చింది. √6 / √3 అంటే √6 అంటే ఇక్కడ ఇరేషనల్ నెంబర్, మరి √3 కూడా ఏంటి ఇక్కడ ఇరేషనల్ నెంబర్. ఈ 2 వాల్యూస్ డివైడ్ చేస్తే ఫైనల్గా వచ్చే వాల్యూ ఎంత √2. అంటే ఇక్కడ నువ్వు రెండు కూడా ఏం తీసుకున్నావు ఇరేషనల్ నెంబర్స్ తీసుకున్నావు, కానీ ఫైనల్గా వచ్చిన ఆన్సర్ వాల్యూ ఎంత వచ్చింది √2 ఆటోమేటిక్గా అవుతుంది ఇరేషనల్ నెంబర్. అంటే ఏది అంటే మీనింగ్ ఏంటంటే కనీసం ఒకటైనా అవుతుంది లేదా రెండు కూడా అవ్వచ్చు, ఆ ఛాన్స్ ఉంది. ఇది 4th క్వశ్చన్ ఇక్కడ అదనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. 5th క్వశ్చన్ చూడండి సార్. అది మీకు ఇచ్చే క్వశ్చన్ 1 అంటే 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ ఇస్తేనే వస్తుంది తప్ప మనకి ఎక్కువ ఈ టాపిక్లో రేషనల్ ఫ్యాక్టర్ మార్క్స్ ఇస్తాడు ఎక్కువ. ఈ టాపిక్లో మనకి ఎప్పుడైనా ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చేది ఎక్కువగా రేషనలైజ్ ఫ్యాక్టర్ ఈ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి 5th క్వశ్చన్ చూడండి సారీ. రేషనలైజ్ ద డినామినేటర్ of the following into values. first point చూడండి సారీ 1/3 + √2. 1/3 + √2 అన్నాడు కాబట్టి ఇక్కడ డినామినేటర్ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 3 + √2 ఉంది. therefore rationalize factor సింపుల్గా RF అనుకుంటున్నాం కాబట్టి RF ఆఫ్ ఫస్ట్ డినామినేటర్ రాయండి, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి. డినామినేటర్ కూడా ఎంత వచ్చింది 3 + √2. డినామినేటర్ అనేది 3 + √2 ఉంది కాబట్టి మనకి ఆర్ఎఫ్ కావాలి. ఆర్ఎఫ్ అంటే ఏం చెప్పాను నేను రేషనలైజ్ ఫ్యాక్టర్. ఆర్ఎఫ్ అంటే రేషనల్ ఫ్యాక్టర్ అనుకునవచ్చు లేదా రేషనలైజ్ ఫ్యాక్టర్ ఆఫ్ దేనికి ఇది 3 + √2 = ఎప్పుడైనా ఇదేంటిది రేషనల్ నెంబర్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి ఇక్కడ మిడిల్ సింబల్ చేంజ్ అయితే సరిపోతుంది. మిడిల్ సింబల్ ఉంది ఇక్కడ ప్లస్, ఈ సింబల్ ఏమవుతుంది ఇప్పుడు దానికి రేషనల్ ఫ్యాక్టర్ కావాలంటే 3 - √2 మల్టిప్లై
మల్టిప్లై దేని మల్టిప్లై చేయాలి డినామినేటర్ న్యూమరేటర్ అండ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ ఏ టర్మ్తో డివైడ్ చేయాలి విత్ 3 మైనస్ రూట్ 2. ఒక వాల్యూని నువ్వు రేషనలైజ్ చేయాలంటే ముందు రేషనల్ ఫ్యాక్టర్ కావాలి. రేషనల్ ఫ్యాక్టర్ వల్ల ఎంత ఇది 3 ప్లస్ రూట్ 2 కాబట్టి దీని ప్లస్ సింబల్ ఏమవుతుంది నెగిటివ్ చేంజ్ అవుతే 3 మైనస్ రూట్ 2 రేషనల్ ఫ్యాక్టర్ వచ్చింది. అయితే మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటి మల్టిప్లై చేయాలి. దేని చేయాలి ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి 3 మైనస్ రూట్ 2. మరి గివెన్ వాల్యూ ఎంత మనకి 1/3 ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఆ గివెన్ వాల్యూని మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ వాల్యూ ఎంత 3 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై డినామినేటర్ వాల్యూ కూడా ఎంత 3 మైనస్ రూట్ 2. అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలో ఆ వాల్యూ న్యూమరేటర్లో వేసుకోవాలి. డినామినేటర్ వేసుకుని సింబల్ ఏమేమి యూజ్ చేయాలి ఇక్కడ గివెన్ నెంబర్కి మల్టిప్లికేషన్ యూజ్ చేయాలి. ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ చేసే న్యూమరేటర్ వాల్యూ ఎంత 1 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది 1 అనేది యూజ్ అవ్వదు అందువల్ల 1 టైం కాబట్టి ఆ 1 టైం ఉన్న వాల్యూ ఎంత 3 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై ఇక్కడ 1 ఇంటూ 2 అనుకో 2 1 ఇంటూ 3 అలాగా 1 ఇంటూ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 3 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై ఇక్కడ చూడండి సరే ఇదేమో 3 ప్లస్ రూట్ 2 ఇది ఇక్కడ ఉన్నదంతా 3 మైనస్ రూట్ 2. నీకు ఫార్ములా ఐడియా ఉందనుకోండి డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి ఇక్కడ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి. ఆ ఫార్ములా మనకు తెలుసు కాబట్టి ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి. ఫార్ములా ఐడియా ఉంటే రాయాలి. ఫార్ములా ఐడియా లేదనుకోండి మల్టిప్లికేషన్ చేయాలి. అందువల్ల 3 ప్లస్ రూట్ 2 ఇంటూ 3 మైనస్ రూట్ 2 ఒకసారి మల్టిప్లికేషన్ చేశాను. నెక్స్ట్ స్టెప్లో మనకు వచ్చేది ఎంత 3 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై మనకున్న ఫార్ములా చూడండి కంపేర్ చేసుకోండి. కంపేరింగ్లో ఏ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 3 స్క్వేర్ మైనస్ బి పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 2. కంపేర్ చేసుకుంటే నాకు ఫార్ములా ఏ పొజిషన్ ఉన్న వాల్యూ 3 ఉంది బి పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ 2 ఉంది కాబట్టి 3 స్క్వేర్ మైనస్ 2 అప్లై చేశాను ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ఎక్కడైతే యూజ్ చేస్తాం అక్కడ ఆపోజిట్ రాయండి. మన ఇష్టం రాసుకోవడం కాదు ఇక్కడ ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ 3 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై 3 స్క్వేర్ ఎంత 9 నుంచి 2 క్యాన్సిల్ అవుతాయి 9 మైనస్ 2 దేర్ఫోర్ 3 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై 9 నుంచి 2 క్యాన్సిల్ ఎంత అవుతుంది 7. మరి గివెన్ వాల్యూ ఎంత 1/3 ప్లస్ రూట్ 2. ఇది ఎలా చేంజ్ అయింది 3 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై 7. అందువల్ల మనకి ఇచ్చిన గివెన్ వాల్యూని ఏం చేసాం అక్కడ ముందు డినామినేటర్ రాసుకున్నాం. డినామినేటర్ పొజిషన్ ఉన్నది ఎంత 3 ప్లస్ రూట్ 2. డినామినేటర్ పొజిషన్లో 3 ప్లస్ రూట్ 2 ఉంటే ఆ 3 ప్లస్ రూట్ 2కి ఏం కావాలి రేషనలైజ్ ఫ్యాక్టర్ కావాలి. మరి రేషనల్ ఫ్యాక్టర్ అనేది ప్లస్ అనే సింబల్ మనకు ఎలా చేంజ్ అవుతుందని చెప్పిన మైనస్. ఇప్పుడు ఇది ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం చేయాలి. ఇక్కడ ఉన్నదేమో ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ సింబల్ ఏంటి ప్లస్ దాని సింబల్ ఎలా చేంజ్ అయింది మైనస్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని ఆ ఆపోజిట్ వాల్యూ అంటే ఏదైతే రేషనల్ ఫ్యాక్టర్ ఉందో ఆ రేషనల్ ఫ్యాక్టర్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను డివైడ్ చేస్తున్నాను. మల్టిప్లికేషన్లో న్యూమరేటర్ వేయండి డినామినేటర్ పోస్టులు వేస్తే 1 ఇంటూ ఎనీథింగ్ ఎంత ఎనీథింగ్ వాల్యూ. ఈ 2 వాల్యూస్ మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ని రాశాక ఫార్ములా అప్లై చేశాను. ఏంటో ఫార్ములా ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి. ఏ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 3 స్క్వేర్ మైనస్ బి పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 2 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ 2 ఎంత 7. ఇంకా ఏదో ప్రాబ్లం చూడండి. దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం ఏమి చూడండి సారీ 1/√7 మైనస్ √6. ప్రీవియస్ సమ్ ఎలా చెప్పావో అదేవిధంగా చేస్తే సరిపోద్ది. ఇక్కడ డినామినేటర్ ఎంత √7 మైనస్ √6. డినామినేటర్ వాల్యూ √7 మైనస్ √6 కాబట్టి దేర్ఫోర్ RF ఆఫ్ √7 మైనస్ √6 ఈజ్ ఈక్వల్ టు మిడిల్లో ఉన్న సింబల్ ఏంటి మైనస్. మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి దీనికి రేషనల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది √7 ప్లస్ √6. ఆ సింబల్ మైనస్ కాబట్టి దాన్ని ఎలా చేంజ్ చేసిన ఇక్కడ ప్లస్. ఎందుకు ఇక్కడ ఉన్న ఇర్రేషనల్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి ఆ ఇర్రేషనల్ నెంబర్ సింబల్ చేంజ్ చేస్తే సరిపోద్ది. ఇది మైనస్ అనేవి ప్లస్ మల్టిప్లై దేని చేయాలి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏ టర్మ్ చేయాలి విత్
√7 ప్లస్ √6 చేస్తే చూడండి అక్కడ గివెన్ వాల్యూ చూడండి. గివెన్ వాల్యూ ఎంత 1/√7 మైనస్ √6 ఈజ్ ఈక్వల్ టు గివెన్ వాల్యూ 1 టైం రాయండి. √7 మైనస్ √6 ఇంటూ నువ్వు మల్టిప్లై చేసే వాల్యూ ఎంత √7 ప్లస్ √6 ఎక్కడ చేయాలి న్యూమరేటర్ √7 ప్లస్ √6 డివైడెడ్ బై డినామినేటర్ కూడా సేమ్ వాల్యూ కాబట్టి √7 ప్లస్ √6 1 ఇంటూ ఎనీథింగ్ అంటే అక్కడ ఏ వాల్యూ ఉన్నా ఎనీథింగ్ అని మనం యూజ్ చేస్తాం కాబట్టి 1 ఇంటూ ఎనీథింగ్ వాల్యూ అవుతుంది ఎనీథింగ్ వస్తుంది అంటే √7 ప్లస్ √6 డివైడెడ్ బై a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే √7 మైనస్ √6 ఇంటూ √7 ప్లస్ √6 ఫార్ములా యూజ్ చేయండి. ఏంటి ఫార్ములా √7 మైనస్ √7 ప్లస్ √6 డివైడెడ్ బై √a మైనస్ √b ఇంటూ √a ప్లస్ √b ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. వీ నో దట్ మన ఫార్ములా ఉంది కాబట్టి √a మైనస్ √b ఇంటూ √a ప్లస్ √b ఈజ్ ఈక్వల్ టు ఇక రూట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి √a ఇంటూ చూడండి √a మైనస్ √b √a ప్లస్ √b అంటే ఏ ఫార్ములా ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఉంది √a కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది ఉంది ఇక్కడ a మైనస్ ఇక్కడ b ప్లస్ √b ఉంది కాబట్టి b స్క్వేర్ అంటే √b హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే వస్తుంది b ఆల్రెడీ ఫార్ములాస్ మనకి 7 ఫార్ములాస్ రాసుకున్నాం. ఈ 7 ఫార్ములాస్ మనకి ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తుంది ఏంటి ఇక్కడ a మైనస్ b అప్లై చేస్తే 7 మైనస్ 6 7 మైనస్ 6 వాల్యూ ఎంత therefore √7 ప్లస్ √6 డివైడెడ్ బై 1 అయితే డినామినేటర్ ప్లేస్లో ఉన్న 1 అనేది నెగ్లెక్ట్ అవుతుంది. ఇందువల్ల ఎవ్రీ వాల్యూకి డినామినేటర్ 1 అవుతుంది. ఫర్ సపోజ్ 2 ఉంది 2 ఇది ఇరేషనల్ నెంబర్ ఇరేషనల్ అంటే రేషనల్ ఎలా చెప్తావు 2 డివైడెడ్ బై 1 అంటే వీ కెన్ రిటర్న్ 2 అనేది ఏమవుతుంది 2/1 అంటే ఎవ్రీ వాల్యూని ఇప్పుడు కూడా డివైడెడ్ బై 1 రాయొచ్చు కాబట్టి ఈ డివైడెడ్ బై 1 అవసరం లేదు మనకి. ఇంకా ఫైనల్గా వచ్చే వాల్యూ ఎందుకు మనకి 1/√7 మైనస్ √6 ఈజ్ ఈక్వల్ టు ఈ 1 నెగ్లెక్ట్ చేస్తే √7 ప్లస్ √6 అన్నా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అలవాటు చేసుకుంటేనే మనకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. (1/√7) ఈసారి ఇంకా డినామినేటర్ రాయవలసిన మళ్ళీ ఎందుకు లేదంటే ఇక్కడ సింగిల్ వాల్యూ √7 ఒక ఇరేషనల్ నెంబర్కి రేషనల్ ఫ్యాక్టర్ సేమ్ వాల్యూ అవుతుంది. సింగిల్గా ఉన్న ఇరేషనల్ నెంబర్కే ఎప్పుడైనా నీకు RF రాయాలంటే సేమ్ వాల్యూ మల్టిప్లై చేయాలి. ఎందువల్ల √2 ఇంటూ √2 ఇది కూడా ఎంత 2 √3 ఇంటూ √3 ఇది కూడా ఎంత 3 అంటే ఈ √2కి రేషనల్ ఫ్యాక్టర్ ఎంత √2 అలాగే √3కి రేషనల్ ఫ్యాక్టర్ √3 అంటే సింగిల్గా ఉండే ఇర్రేషనల్ నెంబర్స్ ఎప్పుడు కూడా RFs సేమ్ వాల్యూ అవుతుంది అంటే ఇట్ సెల్ఫ్ అంటే సేమ్ అదే రాయాలని. ఇక్కడ డినామినేటర్ పోస్ట్ ఉన్నది ఎంత √7 అందులో మీ ప్రాసెస్ ఏం అవసరం లేదు ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేస్తే సరిపోద్ది కాబట్టి 1/√7 కాదు రాసుకుని పని RF ఆఫ్ √7 ఈజ్ ఈక్వల్ ఎంత √7 మనకన్నా గివెన్ వాల్యూ 1/√7 ఈజ్ ఈక్వల్ టు 1/√7 ఈజ్ ఈక్వల్ టు 1/√7 ఇంటూ ఇక్కడ ఉన్నది RF వాల్యూ √7 కాబట్టి √7 డివైడెడ్ బై √7 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ √7 డివైడెడ్ బై సేమ్ వాల్యూ ప్రొడక్ట్ అవుతుంది కదా అంటే రూట్ ఇంటూ రూట్ సేమ్ వాల్యూ ఉన్నప్పుడు ఏమవుతుంది రూట్ క్యాన్సిల్ అవుతే వస్తుంది బై 7 మీకు ఆల్రెడీ ఫార్ములా తెలిసిందే √a ఇంటూ √a ఈజ్ ఈక్వల్ ఎంత a ఐడియా లేకపోతే ఫార్ములా రాసుకోవచ్చు √a ఇంటూ √a ఎంత a ఎందువల్ల క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ √a ఇంటూ √a అనేది ఏమవుతుంది √a² a ఇంటూ a స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్ ఇంకా బయటకు వచ్చే వాల్యూ ఎంత a. నెక్స్ట్ సమ్ చూడండి √6 డివైడెడ్ బై √3 మైనస్ √2 √6 డివైడెడ్ బై √3 మైనస్ √2 √6 డివైడెడ్ బై √3 మైనస్ √2 అనేది అంటే ఎక్కువ కేసెస్లో డినామినేటర్ పొజిషన్ ఉన్న వాల్యూకి మనం రేషనల్ ఫ్యాక్టర్ చేస్తాం. ఎందువల్ల ఎప్పుడైనా ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్ అనేది ఇరేషనల్ నెంబర్ ఉండకూడదు అసలు
డినామినేటర్ పొజిషన్లో ఇర్రేషనల్ నెంబర్ అనేది ఉండదు కూడా కాబట్టి ఉండకుండా చేయాలంటే ఏం చేయాలి, దాన్ని రిమూవ్ చేయాలంటే ఏమవ్వాలి, అది రేషనల్ అవ్వాలి. అదే నెంబర్ అవ్వాలి, రేషనల్ అవ్వాలి. రేషనల్ అవ్వాలంటే దీనికి రేషనల్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ ఎలా చేంజ్ అవుతుంది, రేషనల్ నెంబర్ కింద చేంజ్ అవుతుంది. అందువల్ల డినామినేటర్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ డినామినేటర్ ఇది కూడా ఎంత √3 - √2. therefore RF ఆఫ్ అక్కడ ఉన్న వాల్యూ ఎంత √3 - √2 ఈజ్ ఈక్వల్ టు ఈ మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి ఎలా చేంజ్ అవుతుంది √3 + √2. √3 + √2 RF వచ్చింది కాబట్టి మనకున్న ప్రాసెస్ ఏంటి, మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏ టర్మ్తోని విత్ మనకున్న టర్మ్ అయితే అక్కడ √3 + √2. RF రాసిన తర్వాత సేమ్ టర్మ్తో న్యూమరేటర్ని డినామినేటర్ నుంచి మల్టిప్లై చేయాలి. చూడండి గివెన్ వాల్యూ ఎంత √6 డివైడెడ్ బై √3 - √2 ఈజ్ ఈక్వల్ టు గివెన్ వాల్యూ ఇంటూ √3 - √2 ఇంటూ మనకున్న మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత √3 + √2 డివైడెడ్ బై √3 + √2. అంటే సేమ్ వాల్యూని ఇక్కడ ఉన్న RF వాల్యూని న్యూమరేటర్ పొజిషన్లో వేయాలి, డినామినేటర్ పొజిషన్లో వేయాలి. వేసాం చూడండి √6 అన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఒక సింగిల్ వాల్యూతో ఎక్కడున్న బ్రాకెట్ల వాల్యూ నుంచి మల్టిప్లై చేయాలి. అలాగా √6 × √3 మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. ఏంటో ఫార్ములా √a × √b ఈజ్ ఈక్వల్ టు √ab. √a × √b ఫార్ములా ఎంత √a × √b ఫార్ములా అంటే రూట్లు ఈక్వల్ కాబట్టి 1 టైం యూజ్ చేసి ఇక్కడ నువ్వు యూజ్ చేసేది అంటే మల్టిప్లికేషన్. అందువల్ల a × b ab. మరి అదే ప్రాసెస్లో ఇక్కడ √× ఉంది కాబట్టి √6 3 డైరెక్ట్గా వేసేసుకున్నా పర్లేదు, నెక్స్ట్ టైం యూజ్ చేసుకున్నా పర్లేదు. అందువల్ల 6 × 3 ప్లస్ √6 × 2 డివైడెడ్ బై ఏ ఫార్మ్ ఇది √a - √b ఇంటూ √a + √b ఫార్ములా అప్లై చేసుకోండి. √a - √b ఇంటూ √a + √b ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే a - b ఫార్ములా ఇది. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ √a ప్లస్ ఎంత ఉంది, ఇక్కడ 3 - √b ప్లస్ ఎంత 2. ఇక్కడ చూడండి సార్ తెలివితేటలు ఎక్కువ 6 3 18 ఆపేస్తారు. ఇక్కడ పర్ఫెక్ట్ వాల్యూ కూడా ఉంది ఇందులో 6 3 18. అందుకు నేనేం చేస్తానంటే ఇక్కడ 6ని డివైడ్ చేస్తున్నాను. 6 ఎలా డివైడ్ చేస్తానంటే √6 అంటే 2 3 6 అంటే ఎంత అవుతుంది 2 3 ప్లస్ √6 ఇక్కడ 6 అంటే 3 2 దీనికి ఎందుకు 3 2 చేస్తాను, దీనికి 2 3 ఎందుకు చేస్తాను చూడండి. ఇక్కడ రైట్ సైడ్ 3 ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ బిఫోర్ వాల్యూ కూడా 3 వచ్చింది అనుకో మీకు ఐడియా ఉంటుంది. 3 × 3 ఎంత 3 3 9 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 3 అన్న ఐడియా కోసం ఏం చేశాను, ఇక్కడ 6ని 2 3 రాశాను. ఇక్కడ 2 ఉంది రైట్ సైడ్ వాల్యూ, అందువల్ల 6ని 3 2 రాశాను. 2 × 2 2 2 4 4కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 2 డివైడెడ్ బై 3 - 2 ఎంత అవుతుంది 1. దేర్ఫోర్ ఫైనల్గా మనకు ఛాన్స్ చూడండి సార్. ఇక్కడ చూడండి రూట్లో 3 × 3 ఉంది. 3 × 3లో స్క్వేర్ క్యాన్సిల్ మనకి బయటకి ఏమొస్తుంది 3 × √2 ప్లస్ ఇక్కడ చూడండి 2 × 2 ఉంది, అవుట్ సైడ్ ఏమొస్తుంది 2 × √3/1 అవసరం లేదని చెప్పాను నేను. ఇందులో ఎవ్రీ వాల్యూకి డినామినేటర్ పొజిషన్లో 1 ఉంటుంది కాబట్టి ఆ వాల్యూని మనం వేయాల్సిన పర్లేదు. ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి చూడండి సార్. ఇది √6 డివైడెడ్ బై √3 - √2 ఇది కూడా ఎంత వచ్చింది ఫైనల్గా మనకి 3 √2 ప్లస్ 2 √3 ఎలా వచ్చింది ఐడియా ఉంది. ఇక్కడ వచ్చి చూడండి √6 × √3 ఎంత వచ్చింది √6 × 3 రాసావు. 6 అంటే ఎంత 2 × 3 అని రాసావు. 3 ఆల్రెడీ ఉంది. 3 × 3 వాల్యూ ఎంత అవుతుంది 3 ఈ 3 బయటకు వస్తే 3 ఇంకా బ్యాలెన్స్ ఉన్నది ఎంత √2 ప్లస్ ఇక్కడ 2 × 2 ఉంది కాబట్టి 2 బయటకు వస్తే ఎంత అవుతుంది 2 × √3. అయితే చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంటుంది ఏంటంటే సార్ అలా ఎందుకంటే నేను 6 3 రాసేస్తాను. 6 3 ఎంత 18 ప్లస్ ఇక్కడ 6 2 ఎంత 12. ఈ టైప్ ఆఫ్ మెథడ్లో రాస్తారు. ఈ టైప్ ఆఫ్ మెథడ్లో కూడా చేయొచ్చు. ఎలాగా స్క్వేర్ రూట్ 6 × 3 6 3 18 ప్లస్ 6 × 2 6 2 12.
అయితే ఇక్కడ కొంచెం ఎలా ఉండాలి, 18 అంటే ఎంత అవుతుంది, 9 2 జార్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 అంటే 4 3 జార్. రూట్ సెపరేట్ చేస్తే √9 ఇంటూ √2 ప్లస్ ఇక్కడ రూట్ సెపరేట్ చేస్తే √4 ఇంటూ √3. మరి √9 అంటే ఎంత వాల్యూ, 3 ఇంటూ √2 ప్లస్ √4 వాల్యూ ఎంత, 2 ఇంటూ 3. ఎవరు మెథడ్ వాళ్ళది. ఎందువల్ల ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది, కానీ ఎగ్జామ్లో రిటర్న్ చేసేది ఏంటి మీరే. అంటే మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ యూజ్ చేస్తారు. అందువల్ల ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ మీకు స్క్వేర్ రూట్ టర్మ్ కొంచెం ఐడియా ఉంటే పర్వాలేదు, ఐడియా ఉండదని చెప్పేసి ఇక్కడ 6ని 2 3 జార్ చేశాను, ఇక్కడ 6ని 3 2 జార్ చేశాను. అలా అవసరం లేదని డైరెక్ట్గా మల్టిప్లై చేసేస్తాను వాళ్ళు ఈ టైప్ ఆఫ్ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ సెపరేట్ చేయడం తెలియాలి. ఎలాగా, ఇక్కడ a ఇంటూ బి మోడల్ ఉంది కాబట్టి రూట్ ఆఫ్ a ఇంటూ బి ఎలా అవుతుంది, √a ఇంటూ √b కూడా అవుతుంది కాబట్టి ఫార్ములా అప్లై చేశాను. √9 ఇంటూ √2, √9 వాల్యూ ఎంత, 3 ఇంటూ √2, √4 వాల్యూ ఎంత, 2 ఇంటూ √3. ఎలా చేసినా మనకు ఆన్సర్ రావాలి. ఫైనల్గా ఈ ప్రాసెస్ చేసి మనకి ఏమొచ్చింది ఆన్సర్, 3 √2 ప్లస్ 2 √3 అదే వాల్యూ కదా వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఆన్సర్ కావాలి, ఏ మెథడ్ యూజ్ చేసుకున్నా పర్లేదు, కానీ మనకు ఫైనల్గా కావాల్సింది ఆన్సర్ ఈజీగా రావాలి. ఇక్కడతో మనకి ఫిఫ్త్ క్వశ్చన్లో 4 పాయింట్స్ అయినాయి. అయితే మనకి ఎగ్జామ్లో ఎప్పుడు కూడా 4 మార్క్స్కి క్వశ్చన్ ఇచ్చిన ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం, 5th క్వశ్చన్ మోడల్స్ అసలు ఇవ్వడం. మనకి రెండింటిలో కూడా ఏముంటుందంటే న్యూమరేటర్ పోస్టులు డినామినేటర్ పోస్టులు వాల్యూస్ ఉండాలి. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి సింప్లిఫై each of the following by rationalizing the denominator. అందులో ఫస్ట్ పాయింట్ ఏముందంటే మనకి 6 మైనస్ 4√2 డివైడెడ్ బై 6 ప్లస్ 4√2. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు మనకి ఎగ్జామ్లో మనకి ఎప్పుడైనా క్వశ్చన్స్ ఇచ్చాయంటే ఈ టైప్ ఆఫ్ మెథడ్లో క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ ఉన్న ప్రాసెస్ బట్టి న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్లో ఏ ప్రాసెస్లో మనం రాషనలైజ్ చేయాలి, డినామినేటర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ మా మెథడ్ అన్నింటిలో కూడా మనకి చేయవలసిన ప్రాసెస్ ఏంటి, రేషనలైజింగ్ ఏంటది డినామినేటర్. రేషనలైజింగ్ డినామినేటర్ కాబట్టి ఫస్ట్ డినామినేటర్ రాయండి. డినామినేటర్ 6 ప్లస్ 4√2. మరి ఆర్ఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది, ఆర్ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ 4√2 ఈజ్ ఈక్వల్ టు మిడిల్లో సింబల్ ఏంటి ప్లస్, మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ ఏమవుతుంది 6 మైనస్ 4√2. రేషనల్ ఫ్యాక్టర్ వచ్చింది మనకి. రేషనల్ ఫ్యాక్టర్ వచ్చాక ఏం చేయాలి, మల్టిప్లై ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలి, దేని చేయాలి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ దేంతోని విత్ మనకున్న టర్మ్ ఎంత 6 మైనస్ 4√2. ఈ న్యూమరేటర్ అనే డినామినేటర్ అనేది వాల్యూ మల్టిప్లికేషన్ చేయాలని చెప్పావు. మరి గివెన్ వాల్యూ ఎంత 6 మైనస్ 4√2 డివైడెడ్ బై 6 ప్లస్ 4√2 ఈజ్ ఈక్వల్ టు ఒకసారి గివెన్ రాసుకున్నావు, మళ్ళీ గివెన్ రాసింది 6 మైనస్ 4√2 డివైడెడ్ బై 6 ప్లస్ 4√2 ఇంటూ నువ్వు చేసే మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత 6 మైనస్ 4√2 డివైడెడ్ బై 6 మైనస్ 4√2. అంటే న్యూమరేటర్ వాల్యూని డినామినేటర్ వాల్యూని ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలో ఆ పొజిషన్లో వేసావు. ఇప్పుడు అప్లై చేయండి సార్. ఈ న్యూమరేటర్ వాల్యూ ఎంత 6 మైనస్ 4√2. మరి ఎక్కడ కూడా న్యూమరేటర్ వాల్యూ ఎంత 6 మైనస్ 4√2 అంటే ఎన్ని టైమ్స్ వచ్చింది, సేమ్ వాల్యూ 2 టైమ్స్ వచ్చింది. ఎలా చెప్తుంది ఇక్కడ 6 మైనస్ 4√2 ఇంటూ 6 మైనస్ 4√2 అంటే ఏమవుతుంది ఫార్ములా 6 మైనస్ 4√2 ఎన్ని టైమ్స్ వచ్చింది, ఇది 2 టైమ్స్ మల్టిప్లికేషన్.
ఏ ఇంటూ ఏ స్క్వేర్, అలాగే బి ఇంటూ బి స్క్వేర్. అలాగా ఇక్కడ 2 టైమ్స్ వచ్చిన వాల్యూని ఏం చేయాలి, ఆ 1 టైం రాసి దాని పవర్ వేయాలి, స్క్వేర్ వేయాలి. డివైడెడ్ బై ఫార్ములా అప్లై చేయి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ పొజిషన్ ఎంత ఉంది, అక్కడ 6. మరి బి ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ 4√2. అందువల్ల ఫార్ములా ఏంటి, ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. అప్లై చేస్తే ఏ పొజిషన్ ఎంత ఉంది, అక్కడ 6 స్క్వేర్ మైనస్ బి పొజిషన్ ఎంత ఉంది, 4√2 హోల్ స్క్వేర్. 4√2 హోల్ స్క్వేర్. ఎందుకు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి బి ప్లేస్లో. ఈ కంపేర్ చేసుకుంటే బి ప్లేస్లో ఏముంది, ఇక్కడ 4√2 ఉంది కాబట్టి 4√2 హోల్ స్క్వేర్. మరి న్యూమరేటర్ వాల్యూ చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. మరి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇది ఎలా కావాలో రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రాయడం అవ్వాలి చాలామందికి. అలా రాసుకున్నా పర్వాలేదు, లేదా ఆ లాస్ట్ ఉన్న ప్లస్ బి స్క్వేర్ని బిఫోర్ ముందుకు తీసుకొచ్చి ఈ వాల్యూ నెక్స్ట్ పంపితే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఎందువల్లంటే ఈ ప్లస్ అనే టర్మ్లో ఈ టర్మ్ నెక్స్ట్ ఫార్మ్లో కూడా కామన్. ఏంటది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాశారనుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్లో కూడా సేమ్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అందువల్ల ఈ రెండింటికి కామన్గా ఉన్న టర్మ్ ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మైనస్ అనుకోండి మైనస్ 2ab, ఇక్కడ ప్లస్ అయితే ఏమవుతుంది ప్లస్ 2ab. అందువల్ల ఫార్ములా అప్లై చేసినప్పుడు ఏది ఈజీఫుల్గా ఉంటే అది ఈజీ మెథడ్ చూసుకోండి. ఇక్కడ మైనస్ ప్లస్ ఉండడం కాదు, ఇక్కడ ఈజీ మెథడ్ ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అలవాటు చాలామందికి. అంటే స్క్వేర్ టర్మ్స్ యాడింగ్ చేయాలి, స్క్వేర్ టర్మ్స్ ఇగో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యాడింగ్ చేస్తున్నాం. తర్వాత ఉన్నదండి మైనస్ కాబట్టి మైనస్ 2ab. అందువల్ల ఒకవేళ మిస్టేక్గా వేసినా కూడా కవర్ చేసుకోవచ్చు. మనకు ఫార్ములా రాకపోయినా కూడా కొంచెం కవర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ మెథడ్ యూజ్ చేస్తాం మనం. ఫార్ములా అప్లై చేయండి, ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ బి పొజిషన్ ఎంత ఉంది 4√2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత, ఏ ప్లేస్లో ఉన్న వాల్యూ 6. ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే ఏ ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత, ఇక్కడ 6 ఇంటూ బి ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత 4√2 ఈజ్ డివైడెడ్ బై డినోమినేటర్ చూడండి, అక్కడ 6 స్క్వేర్ ఎంత అవుతుంది, 6 6 36. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కవర్ చేసుకుంటే అంటే యూజ్ చేసుకోవచ్చు అలాగా. అన్న ఇక్కడ నెక్స్ట్ ఇలాగా 4√2 ఉంది కదా సార్, ఇక్కడ ముందు దీన్ని కవర్ ఈ వాల్యూని ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో హోల్ స్క్వేర్ వేసుకుంటారంటే అప్పుడు వేసుకున్నా పర్వాలేదు, మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 6 స్క్వేర్ అలాగే ఉంచండి. ఇక్కడ చూడండి 2 టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్కి హోల్ స్క్వేర్ ఉంది, 2 టర్మ్స్కి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ 4కి వేయాలి స్క్వేర్ వేయాలి, √2 కూడా వేయాలి స్క్వేర్ వేయాలి. స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి 4 ఇంటూ √2, అందులో 4 స్క్వేర్ ఇంటూ √2 హోల్ స్క్వేర్. ఇంకా ఫైనల్గా వచ్చే వాల్యూ చూడండి సార్ 6 స్క్వేర్ ఎంత 6 6 36 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాల్యూ సేమ్ వాల్యూ మన ఇక్కడ డినోమినేటర్ ఉంది 4√2 అనేది డినోమినేటర్లో కూడా ఉంది కాబట్టి సేమ్ వాల్యూ ఆల్రెడీ ఫార్ములా అప్లై చేశాను. ఇక్కడ ఒకసారి చూడండి 4 స్క్వేర్ ఎంత 16 2 జార్, ఇక్కడ 4 స్క్వేర్ 16 అయింది, 16 2 జార్ 32. నెక్స్ట్ వాల్యూ మైనస్ ఇక్కడ చూడమ్మా ఈ √2 అనేది రిలేషన్ నెంబర్, దీన్ని మల్టిప్లై చేయవలసిన పని లేదు. 2 6 జార్ ఎంత అవుతుంది 12 4 జార్ 48. ఈ రేషన్ నెంబర్ ఎంత √2 హోల్ డివైడెడ్ బై డైవర్ట్ చూడండి 6 స్క్వేర్ ఎంత 6 6 జార్ 36 మైనస్ 4 స్క్వేర్ ఎంత 16 2 జార్ ఎంత 32. ఇక్కడ న్యూమరేటర్లో 4√2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ డినోమినేటర్ పోస్ట్లో ఆల్రెడీ చేసాం, సింప్లిఫై చేసాం. ఈ సింప్లిఫై చేసిన వాల్యూని ఇక్కడ ఈ ప్లేస్లో వేసాను. అయితే చాలామంది డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ పైన 32 ఎలా వచ్చేసిందని డౌట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చేసిన ప్రాసెస్ మళ్ళీ లాంగ్ ప్రాసెస్ ఎందుకు, మనకి 4√2 హోల్ స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ మనం డినోమినేటర్ వేసాం. ఇదిగో 4√2 హోల్ స్క్వేర్ ఎలా చేసాం కూడా 4 స్క్వేర్ ఇంటూ √2 హోల్ స్క్వేర్ రూట్ ఏమైంది క్యాన్సిల్ అయింది. మరి 4 స్క్వేర్ ఎంత 16 2 ఎంత వచ్చింది 32. ఇక్కడ 32 వేయాలి, లిమిట్ కూడా వేయాలి 32. చూడమ్మా ఇక్కడ మనకి ఈ 2 టర్మ్స్ మిడిల్లో ఉంది ప్లస్ ఉంది, అంటే ఈ 2 టర్మ్స్ ఏంటి పాజిటివ్ టర్మ్స్. ఈ పాజిటివ్ టర్మ్స్ని ఎడిషన్ చేస్తే వచ్చింది మనకి ఫైనల్గా 36 + 32 యాడ్ చేస్తే
68 మైనస్ 48 ఇంటూ √2 డివైడెడ్ బై సబ్ట్రాక్షన్ చేస్తాను వచ్చింది 4. అయితే ఇక్కడ కామన్ వాల్యూ ఉంది, డినామినేటర్లో 4 ఉంది కాబట్టి ఈ 2 టర్మ్స్లో కామన్ టర్మ్ని అంటే మల్టిప్లికేషన్ టర్మ్ చేస్తే ఏమవుతుంది, 68 48లో క్యాన్సిల్ అయ్యే టర్మ్ ఏంటంటే డినామినేటర్ పొజిషన్లో 4 ఉంది కాబట్టి 4 టేబుల్ వస్తుందేమో చూడండి. 68 48 2 టేబుల్ వస్తుంది, మనకు 2 టేబుల్ కదా కావాల్సింది. బై 4 ఉంది, బై 4 క్యాన్సిల్ అవ్వాలంటే కామన్ టర్మ్ క్యాన్సిల్ చేయాలి. అందులో ఏ టేబుల్ చేస్తుంది ఇక్కడ 4th టేబుల్ చేస్తే 4 68 ఎన్ని టైం క్యాన్సిల్ అవుతుంది 17 టైమ్స్. 4 times are 40, 4 7s are 28, 40 plus 28 ఎంత 68 మైనస్ 4 12s are ఇంటూ 4 12s are ఇంటూ ఎంత √2 డివైడెడ్ బై 4. 4 4 ఏమైంది క్యాన్సిల్. ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ చూడండి ఒకసారి. మనకి గివెన్ వాల్యూ రాసుకోవాలి. ఇక్కడ గివెన్ వాల్యూ ఎంత ఇక్కడ 6 మైనస్ 4√2 డివైడెడ్ బై 6 ప్లస్ 4√2 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ 17 మైనస్ 12√2. ఇది మనకు ఫైనల్గా ఆన్సర్. అయితే ఇందులో ఈ ప్రాసెస్లో రైట్ అయితేనే మార్క్స్ ఉంటాయి. ఎక్కడైనా మిస్టేక్ జరిగింది అనుకోండి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూడవలసిన పర్లేదు. ఎందువల్ల నువ్వు ఇక్కడ మల్టిప్లికేషన్ స్టెప్ వేసావు, నెక్స్ట్ ప్రాసెస్ అంతా రైట్ అయితేనే ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఈ ఫైనల్ ఆన్సర్లో రాంగ్ వచ్చింది అనుకోండి ఇక్కడ దాకా మనకు మార్క్స్ వేసి మిగతా కూడా క్యాన్సిల్ చేస్తాడు. అక్కడ అంటే ఓన్లీ 2 మార్క్స్ వేస్తాడు. 4 మార్క్స్కి 2 మార్క్స్ మనకి ఇక్కడ ఆన్సర్ కింద ఇస్తాడు తప్ప మీరు మిస్టేక్ మాత్రం చేయడానికి కుదరదు ఇక్కడ. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ ఈ సమ్ ట్రై చేయండి అమ్మా. ఈ సమ్ ట్రై చేసి నెక్స్ట్ క్లాస్లో దీని ఆన్సర్ మనకి చూపించండి. √7 మైనస్ √5 √7 ప్లస్ √5 ఈజీ సమ్. అంటే దీని ప్రీవియస్ సమ్ ఏదైతే ఫస్ట్ సమ్ చెప్పామో అదే మోడల్లో మనకి ఈ √7 మైనస్ √5 డివైడెడ్ బై √7 ప్లస్ √5ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇందులో థర్డ్ పాయింట్ చూడండి ఒకసారి. థర్డ్ పాయింట్లో మనకున్నది 1 డివైడెడ్ బై 3√2 మైనస్ 2 ఇంటూ √3. ఈ సమ్ ట్రై చేయండి. ఇక్కడ 1 డివైడెడ్ బై 3√2 మైనస్ 2√3. అందువల్ల ఏ మోడల్ మనకి ఇచ్చినా కూడా ముందుగా మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి డినామినేటర్. ఒక సమ్మను మనం ఏదైనా ట్రై చేయాలంటే ముందుగా మనకి అందులో ప్రాసెస్ తెలియాలి. అంటే అది ఫ్రాక్షన్లో డినామినేటర్ ఉంది ఇర్రేషనల్ నెంబర్, ఫ్రాక్షన్ డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి ఏం చేయాలి రేషనలైజ్ చేయాలి. అంటే ఒక పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు అందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ సమ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మోడల్స్ సమ్స్ ఉన్నా కూడా ఏ టాపిక్ అయినా తెలియాలి. ఇదేంటి రియల్ నెంబర్ టాపిక్, రియల్ నెంబర్ టాపిక్ ఇదేంటి ఇర్రేషనల్ మోడల్. మరి డినామినేటర్లో ఇర్రేషనల్ ఉంది కాబట్టి ఏం చేయాలి రేషనలైజ్ చేయాలి. మరి రేషనల్ చేయాలంటే ఏమంటుంది ఇక్కడ డినామినేటర్ ఎంత ఇక్కడ 3√2 మైనస్ 2√3. మరి ఆర్ఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది ఆర్ఎఫ్ ఆఫ్ ఏంటో వాల్యూ ఇది 3√2 మైనస్ 2√3 ఈజ్ ఈక్వల్ టు అంటే ఆర్ఎఫ్లో ఉన్న డినామినేటర్ వాల్యూ ఎంత 3√2 మైనస్ 2√3 కాబట్టి దీనికి ఆర్ఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది 3√2. ఈ మిడిల్లో మైనస్ పోయి అవుతుంది ప్లస్ 2√3. మరి మల్టిప్లై చేయాలి దీన్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ ఏ టర్మ్తో డివైడ్ చేస్తున్నాం మల్టిప్లికేషన్ అనే 3√2 ప్లస్ 2√3 అంటే గివెన్ వాల్యూ ఏదైతే ఉందో గివెన్ వాల్యూలో న్యూమరేటర్ వాల్యూని డినామినేటర్ వాల్యూని ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలి ఇక్కడ 3√2 ప్లస్ 2√3. గివెన్ వాల్యూ వేసుకుంటే 1/3√2 మైనస్ 2√3 ఈజ్ ఈక్వల్ టు 1 టైం రాసాక అగైన్ మళ్ళీ 1 టైం రాసేయాలి. ఇందులో 1/3√2 మైనస్ 2√3 ఇంటూ ఏం చేస్తాం ఇక్కడ న్యూమరేటర్ వాల్యూని మల్టిప్లై చేయాలన్నావు కాబట్టి ఆ వాల్యూ ఎంత 3√2 ప్లస్ 2√3 డివైడెడ్ బై డినామినేటర్ పొజిషన్లో కూడా సేమ్ వాల్యూ కాబట్టి 2√3 ప్లస్ 2√3. రీడింగ్లో మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది 3√2 ప్లస్ 2√3 అంటే ఒకేసారి మీరు సేమ్ వాల్యూ కూడా రిపీట్ చేసేస్తారు. అందరూ చూసుకోండి ఆల్రెడీ. ఇక్కడ చూడండి డబుల్ వాల్యూ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా బ్రాకెట్ యూజ్ చేయండి. ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లై అవుతాయి. 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లై అంటే న్యూమరేటర్ వాల్యూ న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ వాల్యూ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి కాబట్టి
1 ఇంటూ నెంబర్ కాబట్టి ఎంత వస్తుంది 3√2 ప్లస్ 2√3 హోల్ డివైడెడ్ బై ఇక్కడ a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మరి a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా చెప్పాం కదా ఆల్రెడీ. ఏంటి ఫార్ములా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఐడియా ఉన్న వాళ్ళు దీన్ని నెక్స్ట్ స్టెప్ వేసేసుకోవచ్చు కావాలితే. అంటే ఐడియా లేదు కాబట్టి మనకి ఇది ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఫార్మ్ అప్లై చేశాను. అప్లై చేస్తే ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చింది. ఇందులో దీన్ని సెపరేట్ చేయండి సార్. సెపరేట్ చేస్తే ఏమవుతుంది? 3√2 ప్లస్ 2 మైనస్ 3√2 ప్లస్ 2√3 డివైడెడ్ బై ఆల్రెడీ దీనికి ప్రీవియస్ సమ్ చెప్పినప్పుడు ఇలా 2 టర్మ్స్ హోల్ స్క్వేర్ ఉంది అనుకోండి. 2 టర్మ్స్కి హోల్ స్క్వేర్ అంటే ఈ 2 టర్మ్స్కి కూడా స్క్వేర్ చేయాలి కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ √2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇంటూ √2 హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్. ఇది మీకు ఐడియా లేని వాళ్ళ కోసమే అన్న. వచ్చిన వాళ్ళు అయితే డైరెక్ట్గా 3 స్క్వేర్ ఇంటూ 2 రాస్తారు. 2 స్క్వేర్ ఇంటూ 3 కూడా రాసుకుంటారు కొంతమంది. ఎందుకు? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి. ఇంకా ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ చూడండి 3√2 ప్లస్ 2√3 డివైడెడ్ బై 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 3 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 3 3 జార్ 9 9 2 జార్ ఎంత? 18. మిడిల్ సమ్ ఎంత? మైనస్ 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 2 2 జార్ 4 4 3 జార్ 12 హోల్ చూడండి మళ్ళీ అగైన్ వాల్యూ 3√2 ప్లస్ 2√3 డివైడెడ్ బై 18 నుంచి 12 క్యాన్సిల్ అవుతే 6. 18 నుంచి 12 సబ్ట్రాక్షన్ చేసి ఎంత వచ్చింది? 6. దేర్ఫోర్ ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ ఎంత? 1 డివైడెడ్ బై 3√2 మైనస్ 2√3 ఈజ్ ఈక్వల్ టు మనకు ఫైనల్గా వచ్చింది ఎంత? 3√2 ప్లస్ 2√3 డివైడెడ్ బై 6. చాలా ఇంపార్టెంట్ మళ్ళీ, ఎందుకంటే కొంచెం ఇప్పుడు బిఫోర్ సమ్స్ అన్నీ కూడా ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్ ఈ మోడల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి ఈ రేషనల్ ఇంటూ ఇర్రేషనల్, ఇక్కడ కూడా రేషనల్ ఇంటూ ఇర్రేషనల్. ఈ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ హోల్ స్క్వేర్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది. అలా హోల్ స్క్వేర్ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఇస్తాను మనకి. ఇక్కడ మనకి 6th క్వశ్చన్ 3rd పాయింట్ అయింది. నెక్స్ట్ 4th పాయింట్ చూడండి. (3√5 minus √7 divided by 3√3 plus √2). 4th పాయింట్ మనకు ఉంటుంది 3√5 minus √7 divided by 3√3 plus √2. ఓకే, 3 సమ్స్కి కంప్లీట్ అయిపోద్ది. చూడండి ఒకసారి. ఏంటి ఇక్కడ 3√5 minus √7 divided by 3√3 plus √2 ఉంది కాబట్టి ఇక్కడ డినామినేటర్ వాల్యూ చూడండి. డినామినేటర్ ఇది కూడా ఎంత? 3√3 plus √2. మరి ఆర్ఎఫ్ వాల్యూ కూడా కావాలి కాబట్టి ఆర్ఎఫ్ ఆఫ్ ఏంటి వాల్యూ 3√3 plus √2 ఈజ్ ఈక్వల్ టు ఈ మిడిల్లో ఉన్న సింబల్ ఏంటి? ప్లస్. దీని ఆపోజిట్ ఏమవుతుంది? మైనస్. కాబట్టి 3√3 minus √2 మల్టిప్లై ఏ టర్మ్ అది? న్యూమరేటర్ అండ్ మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఏ టర్మ్ అది? విత్ ఏ టర్మ్ అది? 3√3 minus √2. అంటే 3√3 minus √2 దాంతో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేయాలన్నా కాబట్టి ఒకసారి గివెన్ టర్మ్ తీసుకోండి. 3√5 minus √7 divided by 3√3 plus √2 ఈజ్ ఈక్వల్ టు గివెన్ టర్మ్ మళ్ళీ వేసుకుంటే 3√5 minus √7 divided by 3√3 plus √2. అయితే బిఫోర్ సమ్స్ చెప్పినప్పుడు ఒక ఫ్రాక్షన్ టైప్ రాశాను.
ఆ ఫ్రాక్షన్ టైప్ రాయడానికి ఏంటంటే ఎప్పుడైనా ఒక వాల్యూ న్యూమరేటర్ డినామినేటర్ ఉందనుకోండి టర్మ్ క్యాన్సిల్ అయ్యి ఎంత వస్తుంది 1 వస్తుంది అంటే 2/2 ఎంత 1 అంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ వాల్యూ అంటే ఎంత అవుతుంది 1 అవుతుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ రాశాను. అయితే మీరు రాసే మ్యాటర్కి ఆ మోడల్ పని అవుతలేదు. ఎందుకు పని అవుతలేదు చూడండి సార్ ఇక్కడ నువ్వు మల్టిప్లై చేయమంటున్నావు న్యూమరేటర్ అంటావు డినామినేటర్ అన్నావు కాబట్టి న్యూమరేటర్ వాల్యూ ఇంటూ నువ్వు మల్టిప్లికేషన్ చేసే వాల్యూ ఎంత 3√3 మైనస్ √2 హోల్ డివైడెడ్ బై అలాగే అగైన్ డినామినేటర్ కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి ఇంటూ ఆ వాల్యూ ఎంత 3√3 మైనస్ √2. ఈ టైప్ ఆఫ్ మెథడ్ రాసిన దీని బిఫోర్ మనం చెప్పిన సమస్య రాసిన ఒకటే. ఎందువల్ల ఇక్కడ ఫ్రాక్షన్ కట్ చేసామనుకోండి ఏమొస్తుంది ఇక్కడ ఇంటూ అంటే మీరు రాసే మ్యాటర్ వైజ్గా చేసేటప్పుడు ఏంటంటే మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అన్నా కాబట్టి మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి న్యూమరేటర్ వాల్యూని ఈ వాల్యూతో మల్టిప్లై చేస్తాం డివైడెడ్ బై డినామినేటర్ వాల్యూని కూడా ఆ వాల్యూతో మల్టిప్లై చేయాలన్నా కాబట్టి మల్టిప్లికేషన్ చేశాను. అందువల్ల నేను ప్రీవియస్ చెప్పిన మోడల్లో చేసినా పర్వాలేదు ఈ మోడల్లో చేసినా పర్వాలేదు మీకు ఏది ఈజీఫుల్గా ఉంటే అది చేసుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే బిఫోర్ సమ్స్లో మనకి న్యూమరేటర్ పొజిషన్లో ఇంత వాల్యూస్ రాలేదు అంటే ఈ వాల్యూస్ రాలేదు కాబట్టి చాలా సింపుల్గా అయిపోయింది అక్కడ. కానీ ఇక్కడ చూడండి ఇది √5 ఇది √3 అంటే ఈచ్ అండ్ ఎవరీ టర్మ్ ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. కాబట్టి ఎలా మల్టిప్లై చేస్తాను చూడండి సరే ఫస్ట్ రేషనల్ ఇంటూ రేషనల్ వాల్యూ ఎంత ఇక్కడ 3 ఇక్కడ రేషనల్ వాల్యూ ఎంత 3 3 ఎంత 9 నెక్స్ట్ √5 ఇంటూ √5 ఇందువల్ల ఎప్పుడైనా మల్టిప్లై చేయాలన్నా డివైడ్ చేయాలన్నా ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా వాటిని ఏం చేయాలి ముందు నెంబర్స్గా డివైడ్ చేసుకోవాలి. అవి ఇర్రేషనల్ నెంబర్సా రేషనల్ నెంబర్సా లేదా ఫ్రాక్షన్సా పాయింట్ వాల్యూసా అని చూసుకోవాలి. కాబట్టి నేను మల్టిప్లై చేసినప్పుడు రేషనల్ నెంబర్ ఇంటూ రేషనల్ నెంబర్ చేశాను. నెక్స్ట్ ఇర్రేషనల్ ఇంటూ ఇర్రేషనల్ రూట్ ఇంటూ రూట్ ఏంటి 1 రూట్ వేయమన్నాను 5 3 ఎంత 15 ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ చూడండి దీని బిఫోర్ వాల్యూ అని ఉందా లేదు కాబట్టి 3 1 జార్ అంటే ఇవి లేకపోతే ఎంత 1 కాబట్టి 3 1 జార్ 3 √5 ఇంటూ √2 కాబట్టి √5 2 జార్ 10 5 2 జార్ 10 ఇదంతా అయిపోయాక ఎప్పుడు కూడా తర్వాత ఇంటికి వెళ్ళాక ఒకసారి చూస్తారు. ఇక్కడేమో 15 కనబడుతుంది ఇక్కడేమో 10 కనబడుతుంది ఇక్కడేమో 9 3 కనబడుతుంది పైన చూస్తే దీనికి రిలేషన్ ఉండదు. ఎందుకు రిలేషన్ ఉంటుందంటే నీకు మల్టిప్లికేషన్ వస్తే రిలేషన్ తెలుస్తుంది. ఒక ఎలా వేశారు సార్ 3 3 జార్ 9 5 3 జార్ 15 అని ఐడియా వస్తే పర్వాలేదు. ఐడియా లేదనుకోండి బై హార్ట్ మెథడ్లో ఆన్సర్ చేసేస్తారు. దానివల్ల యూజ్ ఉండదు వద్దుందా. నెక్స్ట్ ఇక్కడ 3√5తో మల్టిప్లై చేశాను. ఈసారి దేంతో చేయాలి మనం √7 చేస్తాను చూడండి సార్ ఇక్కడ బిఫోర్ వాల్యూ ఏమైతే 1 కాబట్టి 1 3 జార్ 3 కానీ ఏంటది సింబల్ మైనస్ అంటే మైనస్ 3 ఇంటూ √7 ఇంటూ √3 కాబట్టి ఎంత అవుతుంది √7 3 జార్ 21 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ √7 బిఫోర్ వాల్యూ లేదు √2 బిఫోర్ వాల్యూ లేదు కాబట్టి √7 2 జార్ 14 హోల్ డివైడెడ్ బై ఇక్కడ చూడండి సార్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఎలా చెప్తారు సేమ్ వాల్యూ 3√3 ఇక్కడ సింబల్ ఏముంది ప్లస్ ఇక్కడ సింబల్ ఏముంది మైనస్ అందువల్ల a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ చూడండి సార్ ఇందులో ఆర్డర్లో రాయడం నేర్చుకోవాలి. ఎందువల్ల ఏదైనా ఒక ఈక్వేషన్ రాసినప్పుడు కానీ ఒక వాల్యూ రాసినప్పుడు కానీ ఒక ఆర్డర్ మీనింగ్ చేస్తాం ఏంటి స్మాల్ టు బిగ్ లేదా బిగ్ టు స్మాల్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్సే. ఈ ఇర్రేషనల్ నెంబర్స్లో ముందు స్టార్టింగ్ ఎంత √10 తర్వాత √14 తర్వాత √15 లాస్ట్ని √21 అయితే కొంతమందికి ఇక్కడ స్టార్టింగ్ నెగిటివ్ రాయడం ఇబ్బంది. ఇదేంటి నెగిటివ్ వాల్యూ ఏంటిది నెగిటివ్ వాల్యూ అందువల్ల నెగిటివ్ వాల్యూ స్టార్టింగ్గా రాయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి యాజిటీవ్గా ఉంచేసినా పర్లేదు లేదా ఆర్లో మార్చినా పర్లేదు. కాబట్టి నేను ఆర్లో రాస్తున్నాను చూడండి ఏంటది -3√10 ప్లస్ 14 ప్లస్ 9√15 మైనస్ 3√21 ఈజ్ డివైడెడ్ బై ఆర్లో రాశాను స్మాల్ టు బిగ్ రాశాను స్మాల్ టు బిగ్. ఇక్కడ చూడండి సరే ప్రాసెస్ తెలుసు కదా ఇంకా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవరీ వాల్యూకి మనం సబ్స్టిట్యూషన్ చేయకుండా డైరెక్ట్ అప్లై చేయడం నేర్చుకోవాలి. కాబట్టి 3 స్క్వేర్ ఎంత 9 ఇంటూ రూట్ క్యాన్సిల్ అయింది 9 3 ఎంత అవుతుంది 21 ఐడియా ఉంటే వేయండి ఐడియా లేకపోతే మళ్ళీ రాసుకుంటూ రాసుకోవాలి. ఏంటది 3 స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్ మైనస్ √2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే 2 ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఫైనల్గా మనకు వచ్చింది ఎంత -3√10 ప్లస్ √14 ప్లస్ 9√15 మైనస్ 3√21 హోల్ డివైడెడ్ బై
3 స్క్వేర్ వాల్యూ ఎంత 9 9 3 జార్ ఎంత 27 minus 2 therefore హోల్గా మనకు వచ్చిన ఆన్సర్ అంటే ఫైనల్ ఆన్సర్ -3√10 ప్లస్ √14 ప్లస్ 9 ఇంటూ √15 మైనస్ 3√21 హోల్ డివైడెడ్ బై 27 నుంచి 9 2 క్యాన్సిల్ అవుతాయి 27 నుంచి 2 క్యాన్సిల్ అవుతుంది 25 ఇందులో క్యాన్సిల్ అవడానికి లేదు అందువల్ల ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ ఎంత -3√10 ప్లస్ √14 ప్లస్ 9√15 మైనస్ 3√21 డివైడెడ్ బై ఎంత వచ్చింది 25. ఇక్కడతో మనకి ఈ ఎక్సర్సైజ్ 1.6లో మనకి సిక్స్త్ క్వశ్చన్లో 4 పాయింట్స్ అయినాయి. ఇంకా అనదర్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటా చూడండి.